కానీ పిల్లలనరా వైద్యక వృత్తి నాకెందుకు నాన్న నాకొద్దు నేను చదువుకునే ఉద్యోగాలు చేసుకో లేదండి ఆ మాట అనలేదండి. అదృష్టం. నేను పిల్లల్ని చిన్నప్పుడు అడిగాను. నేను ఏం చేశానంటే మా పెద్ద పిల్లాన్ని తీసుకువెళ్ళి నేను ఒక చోట తీసుకెళ్ళి వాడికి నీకు 5 జీవితాలు చూపిస్తా, 5 జీవితాల్లో ఎలా ఉన్నాయో నీకు చూపిస్తా, ఇందులో నీకు ఏ రకమైన జీవితం కావాలో నువ్వు నిర్ణయించుకో అని ఒక ఉపమానంగా నేను వాళ్ళకి చూపించాను. ఎవరిని చూపించారు? కుటుంబాలను చూపించాను, 5 రకాల కుటుంబాలని. వైదికం చేసుకుంటే వీళ్ళ కుటుంబాలు ఎలా ఉంటాయి, ఉద్యోగం చేసుకుంటే ఎలా ఉంటుంది, వ్యాపారం చేసుకుంటే ఎలా ఉంటుంది, ఏదో ఆ పూట కాపూట వెళ్ళి తెచ్చుకునేటట్టుగా ఉండగలిగితే పరిస్థితులు ఎలా ఉంటాయి, కానీ మనం ఎంచుకోవడంలో ఉంటుంది. అవును అవును, నీకు ఏ దారి కావాలి అని ఎంచుకోవడం ఉంటుంది. 5వది వాళ్ళు ఎంచుకునేది అది కాకపోయినా విధి చేత వంచబడి వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి, కానీ ప్రయత్నం లోపం ఉండకూడదు 100% అని 5వ ఉపమానంగా అది చూపించాను. అయితే నేను వేదం చదువుకుంటాను నాన్న అన్నాడు. అప్పుడు కాన్వెంట్లో చదువుతున్న పిల్లాడు మానిపించి వాడిని వేదాన్ని పంపించా. కానీ నాదేంటంటే వైదికల్లో ఒక పిల్లాడు ఉన్నప్పుడు వాడికి ఒక్కొక్క సందర్భంలో ఏదైనా ఒక అవసరం వచ్చింది అనుకోండి, అన్నీ వీడియో చేసుకోలేడు కదా, కదండి. అప్పుడు వీడికి ఒక మనిషి ఉండాలి కదా, నువ్వు వాళ్ళని వెళ్ళి బతిమాలడం ఎందుకు, నీ తమ్ముడు ఉన్నాడుగా తీసుకువెళ్ళు. రైట్. రెండోది అంటే పిల్లల ముగ్గురు ఒక చోట ఉండాలని నా కోరిక అన్నమాట. పిల్లలు చదువుకున్నంతకాలం వాళ్ళ ముగ్గురు ఒక చోట ఉంటారు, ఒక చోట కలిసి ఉంటారు, మేము వెళ్ళిన వాళ్ళని చూడొచ్చు. లేకపోతే ఒక పిల్లాడిని ఒకలాగా తయారు చేసినట్టు అవుతాను. రేపొద్దున అదేంటన్నా వాడిని ఎక్కువ వాడిని అన్న తక్కువ అంటే ఆ మాటని భరించలేక ముగ్గురిని వేదానికే నేను వాళ్ళ సమ్మతంతోనే పంపించాను. ముగ్గురు అక్కడే చదువుకున్నారు. వేదభూషణ్ అవార్డు వచ్చాక మా పిల్లాడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అది ఆ పట్టం నాకు ఇచ్చేసి నేను ఉండిపోయాను. అండి మీ ఉన్నతిని చూస్తాడు, అసలు సమస్య లేదు ఎక్కడున్నా. ఇప్పుడేమో మీ కోడలు డెలివరీకి సన్నద్ధం అవుతున్నారు కదా. అవునవును. మీరు చూడండి, మీరు పుట్టిన తర్వాత నాకు చెప్పండి ఎలా ఉన్నాడు. తప్పకుండా. కానీ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీరన్నట్టు ఒకనొకప్పుడు ఎంత పేదరికంలో ఉన్నా ఈరోజు మీకు వచ్చిన గుర్తింపు, పడ్డ కష్టం, ఈ బాబు వేసిన విత్తనం ఈరోజు ఇంతింతే వటుడింతే అన్నట్టుగా మీ సెకండ్ ఇన్నింగ్స్ ఈ విధంగా అద్భుతంగా స్టార్ట్ అయింది. అవునండి. సూపర్ డూపర్ హిట్ అవుతారు. అఫ్ కోర్స్ ఆల్రెడీ ప్రూవ్డ్ ఇది. ఇంకా ఏంటంటే సినిమా అవకాశాల గురించి ఒకటి తప్ప, లేదంటే మీరు నెక్స్ట్ రాయబోయే కథలు దర్శకత్వం విషయంలో తప్ప ఇంకా ఆల్ ది బెస్ట్ చెప్పడానికి ఏమీ లేదు. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఇంత సమయం కేటాయించారు. మిమ్మల్ని ఇబ్బంది పెడితే క్షమించండి. మీ ఇబ్బంది మాట మీ ఆవకాయ మాగాయి. అయ్యయ్యో, మగవాళ్ళు వంట చేస్తే చాలా కష్టం అండి. ఓ పట్టాను మెప్పించలేము, అస్సలు మెప్పించలేము. ఇది ఇందులో తక్కువైంది, అది ఎక్కువైంది అంటారు. అందుకని ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి. బ్రహ్మాండంగా. కానీ మీరు అమ్మ చేసింది, నేను చేసింది కాదు. ఆవకాయ మాగాలు పెట్టేంత ఇంకా రాలేదు, చేయి తిరగల. అక్క అంత అవసరం కూడా లేదు. అమ్మ చేతి అమృతం అందుతుంది చెప్ప మనం ఏం చేయక అంతే. తర్వాత కానీ మీరు మంచి పని చేశారు. ఇది మీ దగ్గర పెట్టుకున్నారు కనుక ఇంటర్వ్యూ ఇంత బాగా జరిగింది. ఇక్కడే ఉండే దృష్టి. అవునా? నిజం నిజం, కరెక్ట్. కానీ మీ వంటలు మీలానే, మీ భాషలాగానే, మీ ఆహార్యంలాగానే, మీ ప్రేమాభిమానంలాగా, మీ నవ్వులాగా ఎంతో స్వచ్ఛం, అద్భుతం. భగవంతుడు మీకు ఇంకా ఎంతో మంచి అవకాశాలు ఇస్తాడు, ఇంకా ఎంతో గొప్ప జీవితాన్ని మీకు అందిస్తాడు. 4 మీద మచ్చలు ఉన్నాయి, మీరు మర్చిపోకండి. తప్పకుండా, అసలు మర్చిపోలేదు లేదు. అలాగే నేను నా అభిమానులందరికీ, అలాగే సిగ్నేచర్ స్టూడియో వీక్షిస్తున్న అభిమాన ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వెట్రివేలు మురుగనక్ అరోహర. అలాగే మంచి అది పడాలి. వెట్రివేలు మురుగనక్ అరోహర. అప్పుడు నేను ఏవైతే కోల్పోయానో కళారూపంగా అవన్నీ కూడా ఇప్పుడు నేను చేరువవుతాను. కథలో రాస్తున్నాను. ఎప్పుడైనా నా కథలో మీరు నటిస్తారా? అయ్యో, మీ దయా నా ప్రాప్తం. అయ్యయ్యో, మీరు ఎప్పుడైనా చెప్పండి, తప్పకుండా. ఒక మంచి కథను రాజమండ్రి రమ్మంటే రాజమండ్రి వస్తాను అనుకోండి, డౌటే లేదు. తప్పకుండా.